అలానే మిస్ రావు ఏ ప్లేస్లో లేదంటే ఏ విభాగంలో ఏ రంగంలో అయితే అక్రమాలకు అవినీతికి పాల్పడాలి అనుకున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కీలకమైనటువంటి పోస్టులను జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆయన హయాంలో. ఆ జాబితాలో ఇప్పుడు రామకృష్ణ ఉన్నారు. ఎవరు ఇంతకీ రామకృష్ణ అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ. ఆయన మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి అసైన్ భూములను జగన్మోహన్ రెడ్డి అనుచరులకు రాసి ఇచ్చారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఆయన డిప్యుటేషన్ మీద ఆయన రాష్ట్రంలో ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఐజీగా ఉన్నారు. ఆయన హయాంలో జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా ఉంది. భూములకు సంబంధించినటువంటి ఒక పెద్ద భాగోతమే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అక్రమాలు, అవినీతి, అలాగే కుంభకోణాల్లో ప్రధానమైనటువంటిది భూ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, మైనింగ్ కుంభకోణం, ల్యాండ్ సంబంధించినటువంటి కుంభకోణం. ఈ మూడు ప్రధానమైనటువంటివి. ఈ ల్యాండ్ కుంభకోణంలో అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసైన్ ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ భారీగా జరిగాయి అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు కూడా కొన్ని మాయమైపోయాయి. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి భూభోగోతం నడిచింది ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఈ మధ్యకాలంలో ఫైల్స్ కూడా తగలబడ్డాయి. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్స్ తగలబడ్డాయి అని అంటే అక్కడ ఎంత అక్రమాలు జరిగినాయి, ఏ రూపంలో జరిగాయి, ఎంత పెద్ద స్థాయిలో జరిగాయి అనేది ఒక మచ్చు తొనుక ఆ ఇన్సిడెంట్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. అది కూడా అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆయన కూడా ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సహకరించినటువంటి అధికారి ఎవరంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఐజీ, మాజీ ఐజీ, ప్రస్తుతం కాదు ఐజీ. ఆయన ఇప్పుడు ఎన్ఓసి తీసుకొని మళ్ళా మాతృ సంస్థకి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయన్ని వెళ్ళనివ్వటం లేదు. అసలు మొత్తం భూముల వ్యవహారాన్ని తేల్చాలి అని చెప్పి ఆయన మీద విచారణకు ఆదేశించినటువంటి క్రమంలో ఇప్పుడు ఆ రామకృష్ణ ఎవరు, అసలు రామకృష్ణని డిప్యుటేషన్ మీద ఎందుకు తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ద్వారా ఏం చేశారు అనేది విశ్లేషణ చేసుకుందాం. దానికంటే ముందు అసలు రామకృష్ణ ఆయన యొక్క నేపథ్యం ఏంటి అనేది ఒకసారి చూద్దాం, విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో భారీ అక్రమాలకు ఆద్యుడు, భారీ అక్రమాలు జరగడానికి కారకుడు రామకృష్ణ. అక్కడ జరిగినటువంటి ప్రతి అక్రమము, అన్యాయాల వెనుక ఖచ్చితంగా రామకృష్ణ ప్రమేయం ఉంది అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. లక్షల ఎకరాలు అసైన్ భూములకి వైసీపీ నేతలకు దారాదత్తం చేశారు ఈ రామకృష్ణ. సో ఆయన యాక్చువల్గా అసైన్ ల్యాండ్స్కి సంబంధించి పెద్ద కుంభకోణమే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దాదాపు 4 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు జరిగాయి అనేది ఒక ఆరోపణ. ఆ రోజు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఆయన పేరు మీద కూడా ఉత్తరాంధ్రలో అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ సందర్భంగానే ఎన్నికల కమిషన్ ఆయన్ని పక్కన పెట్టేసింది. జవహర్ రెడ్డి చేసినటువంటి ఒక పెద్ద కుంభకోణం, భూ కుంభకోణం ఏంటంటే ఇదే, అసైన్ ల్యాండ్స్ని రిజిస్ట్రేషన్ చేయటం. అంతేకాదు చుక్కల భూములు ఏదైతే ఉన్నాయో 22A కింద వాటిని కావాల్సినటువంటి వాళ్ళకి క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. దానికి సహకారం అందించింది ఈ రామకృష్ణ అనేది ఇప్పుడు ఆరోపణలు. ఎలా చేశాడు ఈ రామకృష్ణ మొత్తం భూములకు సంబంధించినటువంటి గోల్మాల వ్యవహారం కానీ లేదంటే అక్రమాల వ్యవహారం కానీ అంటే, భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో లేదా కేంద్ర ప్రభుత్వం ఎండార్స్ చేసినటువంటి కంపెనీ ఆ సాఫ్ట్వేర్నే వాడాలి, ఆ కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి కావలసినటువంటి కంపెనీకి ఈ సాఫ్ట్వేర్ను అప్పచెప్పారు. ఒక అభిప్రాయం ఉంది. సో సాఫ్ట్వేర్ నిర్వహణ అనేది ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేశారు. గవర్నమెంట్కి సంబంధించిన సర్వీస్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు. వాళ్ళు ఇష్టానుసారం ఆపరేట్ చేశారు. దానికి కావాల్సినటువంటి పాస్వర్డ్లు కానీ ఇతరత్ర
టెక్నికల్గా ఉండేటువంటి సహకారం కానీ ఈ రామకృష్ణ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఐజీ అందించారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఆరోపణ. ఆయన జగన్మోహన్ రెడ్డి వీరభక్త అధికారుల్లో ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మాజీ ఐజీ ఈయన ఆధ్వర్యంలోనే మొత్తం అక్రమాలు జరిగాయి అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఆ మేరకు అనుమానిస్తుంది కూడా. ఈయన ఎవరు రామకృష్ణ అని అంటే కొంచెం డెప్త్కి వెళ్ళి కనుక మనం చూస్తే ఈయన మార్గదర్శి చిట్ ఫండ్ పైన కేసు పెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించారు ఈ రామకృష్ణ. బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణకి ఫుల్ ప్లెడ్జ్డ్గా అధికారాలు ఇచ్చి అక్రమాలు చేయించారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. మార్గదర్శి మీద కేసు పెట్టించడానికి కీలకంగా రామకృష్ణ వ్యవహరించారు. కారణం ఏంటంటే మార్గదర్శికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఆయన పరిధిలోనే వస్తాయి. సో మార్గదర్శికి సంబంధించి ఎలాంటి అక్రమాలు ఆరోపణలు లేకపోయినప్పటికీ, ఎవరు ఫిర్యాదు చేయనప్పటికీ కూడా రామకృష్ణ మాత్రం దాన్ని ఫిర్యాదు చేయించగలిగారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి అధికారిగా రామకృష్ణ ఉన్నారు. సో మార్గదర్శి మీద ఎలాంటి ఫిర్యాదు లేకపోయినప్పటికీ కూడా ఈ రామకృష్ణ మార్గదర్శి మీద కేసులు పెట్టించారు. ప్లస్ ఆయన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ మార్గదర్శి మీద కేసు పెట్టించి ఆ తర్వాత విచారణకు కూడా ఆయన సహకారం అందించారు. దీని అంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీరభక్త అధికారి ఈయన. దాని కారణంగానే ఆయనకి కీలకమైనటువంటి పదవి, కీలకమైనటువంటి అధికారాలు, విశిష్టమైనటువంటి అధికారాలు ఇవన్నీ కూడా లభించాయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో కేంద్ర సర్వీసుల నుంచి వచ్చారు ఈయన. కేంద్రం నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చినటువంటి అధికారులు అందరూ ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కానీ, మైనింగ్ స్కామ్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి కానీ, లేదా ఇప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి ఐజీగా ఉన్నటువంటి రామకృష్ణ కానీ, వీళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ డిప్యుటేషన్ మీద కొనసాగారు. డిప్యుటేషన్ అంటే 2 years మాత్రమే ఉంటుంది. కానీ మరొక 2 years అలా అనేక సార్లు ఈ డిప్యుటేషన్ పొడిగించుకుంటూ వచ్చారు. వాస్తవంగా ధర్మారెడ్డి తిరుపతి ఈవో ఆయనకు కూడా అనేక సందర్భాల్లో ఆయనకి డిప్యుటేషన్ పొడిగించుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాం మొత్తం ఆయన ఉన్నారు. తిరుమలలో జరిగినటువంటి అవినీతి మీద ఇప్పటికీ ధర్మారెడ్డి మీద విచారణ కొనసాగుతుందా అని అంటే కొనసాగుతుంది. కానీ ఆయన ఎక్కడున్నారంటే తెలియదు. విచారణకు హాజరు అవుతున్నారా అంటే తెలియదు. ఒకవేళ మళ్ళీ విచారణకు పిలిచినా కానీ విచారణ సందర్భంగా పోలీసులు విచారిస్తే వచ్చేటువంటి సమాధానాలు 3: తెలియదు, ఏమో, గుర్తులేదు. ఇవి మాత్రమే వస్తున్నాయి. సో కాబట్టి విచారణ శాస్త్రీయంగా జరుగుతుందా అనేది ఒకటైతే, అసలు విచారణకి వీళ్ళు హాజరవుతున్నారా, విచారణకి ఆదేశిస్తే అనేటువంటిది కూడా మరొకటి చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు రామకృష్ణ పరిస్థితి కూడా అలానే ఉంది. కేంద్ర సర్వీసుల నుంచి ఆయన వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు రామకృష్ణ. సో అక్రమ రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా నివేదిక ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సిసోడియా ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన ఒక నివేదిక ఇచ్చాడు. 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లో ఉన్న అక్రమాలు ఏంటి అనే దాని మీద నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం రామకృష్ణ అనే అతను పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు, అక్రమ రిజిస్ట్రేషన్లకి సహకారం అందించారు అనేది తేలింది. సో ఈ నివేదిక ఆధారంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రామకృష్ణ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. ఆదేశాలు కూడా జారీ చేసింది విచారణకు. కానీ 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ కానీ, లేదా చుక్కల భూములకు సంబంధించిన అంశం కానీ, వాళ్ళకి కావాల్సిన విధంగా సర్వర్ను మార్చుకుంటూ, పేర్లు మార్చేస్తూ, టోటల్గా సర్వే నెంబర్లు కూడా మార్చేస్తూ గందరగోళం సృష్టించారు, గోల్మాల్ వ్యవహారం చేశారు. దాంట్లో కీలక పాత్ర ఎవరిదంటే రామకృష్ణది, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ. మరి ఈయన మీద విచారణ చేస్తున్నారంటే విచారణ వేగవంతంగా జరగట్లేదు. బట్ రామకృష్ణ సేఫ్ సైడ్గా కేంద్ర సర్వీసులకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా, విచారణ ఈయన మీద ఎందుకు లేట్ అవుతుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.